Hi students, this is KL Naidu. Welcome back to our channel. Present మనం అంటే ప్రీవియస్ సెషన్స్లో మనం హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఐరిన్స్ 1 and 2 పార్ట్స్ మీకు ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎంసెట్ అండ్ నీట్ పర్పస్లో మనం థర్డ్ పార్ట్ని కూడా మీకు అప్లోడ్ చేస్తున్నానండి. సో ఈ థర్డ్ పార్ట్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే మనకి ఇంకా రిమైనింగ్ బిట్స్ అనేవి ఈ థర్డ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ప్రిపేర్డ్ బై డైరెక్ట్ హాలోజనేషన్ ఆఫ్ బెంజీన్. ఓకేనండి. సో డైరెక్ట్గా మనం ఏ కాంపౌండ్ని ప్రిపేర్ చేయాలంటున్నాం అంటే హైడోబెంజీన్ అండ్ క్లోరోబెంజీన్ అండ్ బ్రోమోబెంజీన్ అండ్ ఫ్లోరోబెంజీన్. సో ఈ 3 కాంపోనెంట్స్లో మనం ఏ కాంపౌండ్స్లో దేన్ని డైరెక్ట్గా ప్రిపేర్ చేయాలని చెబుతుండండి. సో ఇప్పుడు మనం బెంజీన్ తీసుకున్నాం అనుకోండి. బెంజీన్ హాలోజనేషన్ అంటే మనకి ఇట్ ఈస్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఆర్ బ్రోమిన్ ఆర్ అయోడిన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా క్లోరోబెంజిన్ వస్తుంది, బ్రోమోబెంజిన్ వస్తుంది, అలాగే హైడోబెంజిన్ కూడా వస్తుంది. బట్ ఓకేనండి, ఫ్లోరోబెంజిన్ అనేది మనకి ఈ ప్రోడక్ట్లో రాదండి. బికాజ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఏ ఓకేనండి వైలెంట్ రియాక్షన్ అని చెప్పుకుంటూ ఇట్ ఈజ్ ఏ వైలెంట్ రియాక్షన్ అండ్ కెనాట్ బి కంట్రోల్డ్ ఈజీలీ. సో దీన్ని మనం కంట్రోల్ చేయలేము, చాలా వైలెంట్గా రియాక్షన్ అనేది ఉంటుంది కనుక మనం చాలా అంటే డైరెక్ట్గా మనం ఈ హాలోజనేషన్లో క్లోరోబెంజిన్ని ప్రిపేర్ చేయలేమండి. సో ఇందులో మనకి ఈ ఆప్షన్లో మనకు వచ్చేది ఏంటి అంటే ఫ్లోరోబెంజిన్ అనేది రైట్ ఆన్సర్ అండి. ఓకేనా. ఫోర్త్ వన్ మనకు ఫ్లోరోబెంజిన్ కనిపిస్తుంది కదా, సో అది రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ వన్, ది రియాక్షన్ ఓకేనండి 2C6H5I + 2Cu ఓకేనండి గివ్స్ రైజ్ టు C6H5 బాండ్ C6H5 + 2Cui ఈజ్ కాల్డ్. అంటే మనకి ఇక్కడ ఈ రియాక్షన్స్ అనేవి మనకి అబోవ్ క్వశ్చన్లో ఇచ్చే రియాక్షన్ అనేది ఏ నేమ్డ్ రియాక్షన్ అని జనరల్గా వాడు మెన్షన్ చేస్తాడండి. సో ఫిట్టిగ్ రియాక్షన్ అంటే మనకి ఆల్రెడీ తెలిసిందే. ఫిట్టిగ్ రియాక్షన్ అంటే ఏంటి అంటే ఇది ఎరైల్ హ్యాలైడ్స్ యూజ్ చేసుకొని మనం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సోడియం మెటల్ అండ్ డ్రై ఈథర్. సో వీటితో మనం రియాక్షన్ కానీ తీసుకుంటే మనకేమొస్తుందంటే ఈ బైఫెనైల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది మనకు తెలిసిందే. అలాగే వుడ్జ్ ఫిట్టిగ్ రియాక్షన్ అంటే ఎరైల్ అండ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ రెండింటిని ప్రిపేర్ చేయడానికి దీన్ని వాడుకుంటామండి. అంటే ఇటువంటి గ్రూప్స్ ప్రిపేర్ చేయడానికి ఇది ఆల్కైల్ గ్రూపు, ఇదేమో ఎరైల్ గ్రూపు. సో ఆల్కైల్ అండ్ ఎరైల్ గ్రూప్స్ని మనం ఈ వుడ్జ్ ఫిట్టిగ్ రియాక్షన్లో ప్రిపేర్ చేయడానికి వాడుకుంటాం. అలాగే ఈ ఉల్మాన్ రియాక్షన్ కనిపిస్తుంది కదండి, ఫోర్త్ వన్. ఉల్మాన్ రియాక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనం అక్కడ ఏం తీసుకున్నాం, బెంజీన్ అంటే ఐడోబెంజిన్ తీసుకున్నామండి. 2 ఐడోబెంజిన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ కాపర్ ఓకేనండి. సో ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ కాపర్ కానీ మనం ఇది తీసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ కాపర్ అనేది అయోడిన్తో రియాక్ట్ అయ్యి మనకి ఇలా ఈ 2 moles ఆఫ్ ఐడోబెంజిన్ అనేది మనకు బైఫెనైల్స్ని ఫామ్ చేస్తుందండి. ఓకేనండి. సో ఇది మనకి ఇక్కడ వచ్చే రియాక్షన్ ఏంటంటే ఉల్మాన్ రియాక్షన్ అండి ఇది. అంటే దట్ మీన్స్ దీనికి ఈ ఫిట్టిగ్ రియాక్షన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ కాపర్ మెటల్ని యూజ్ చేసుకుని ఇక్కడ సోడియం మెటల్ని యూజ్ చేస్తారండి. అలాగే ఉల్మాన్ బైఅరైల్ సింథసిస్ అని కూడా, దట్ మీన్స్ ఇక్కడ బైఅరైల్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అయ్యి కనుక జస్ట్ మనం అలా అనుకోవచ్చు. బట్ ఇది కాదండి. ఓకేనండి. ఈ ఉల్మాన్ రియాక్షన్ మాత్రం మనకి అవైలబుల్గా ఉంది. సో ఇది మనకి ఉల్మాన్ రియాక్షన్లోనే మనకి ఈ ప్రోడక్ట్ అనేది వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం, నెక్స్ట్ బిట్. ఓకేనా. ఏ కన్వీనియంట్ రియేజెంట్ ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ బ్రోమోబెంజిన్ ఇంటూ ఓకేనండి బెంజోనైట్రైల్ అన్నాడండి, బెంజోనైట్రైల్. సో ఇక్కడ ఏ రియేజెంట్ని మనం యూజ్ చేస్తే మనకి బెంజోనైట్రైల్ ఫామ్ అవుతుంది అని అడిగాడండి. ఓకేనండి. అంటే బ్రోమోబెంజిన్ అంటే ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ CuCN అండ్ పిరిడిన్. సో ఈ రియాక్షన్లో మనకి ఏమొస్తుందంటే ఓకేనండి సైనైడ్ గ్రూప్ ఉండే, దట్ మీన్స్ సైనోబెంజిన్ అండ్ CuBr అనేది ఫామ్ అవుతుందండి. అంటే మనకి ఇక్కడ CN గ్రూప్ని మనం C∧N అని చెప్పుకుంటాం. సో దీన్నే మనం నైట్రైల్ గ్రూప్ అని చెప్పుకుంటాం. సో దీన్నే బెంజోనైట్రైల్ అని చెప్పుకుంటామండి. ఓకేనా. బెంజోనైట్రైల్ గ్రూప్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మరి ఈ CuCN అండ్ పిరిడిన్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్లో కనిపిస్తుంది కనుక ఇది రైట్ ఆన్సర్. మరి రిమైనింగ్ ఏంటి, ఆల్కహాలిక్
కేసియన్ ఇచ్చాడు, కేసియన్ అండ్ పిరిడిన్ ఇచ్చాడు, అండ్ సిల్వర్ సైనైడ్ ఇచ్చాడు. సో వీటిని మీరు సింపుల్గా అబ్జర్వ్ చేస్తే మనం ఆల్కైల్ హ్యాలైడ్స్కి వీటిని యూజ్ చేస్తాం కానీ ఓకేనా, ఎరైల్ హ్యాలైడ్స్కి ఈ రియేజెంట్ని యూజ్ చేయమండి. సో సింపుల్గా అలా మనం చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చండి. కాపర్ సైనైడ్ అండ్ పిరిడిన్ అనేది మనం ఈ రియాక్షన్లో యూజ్ చేస్తామండి. ఓకేనండి, నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ ఓకేనండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ది సి బాండ్ ఎల్ బాండ్ ఇన్ క్లోరోబెంజిన్ ఈజ్ షార్టర్ దెన్ ఓకేనండి క్లోరోమీథేన్. క్లోరోమీథేన్లో బాండ్ కంటే అంటే క్లోరోమీథేన్ అంటే ఏంటండి CH3 ఓకేనా HCl బాండ్ అండి ఇదండి. నెక్స్ట్ అలాగే క్లోరోబెంజిన్ అంటే మనకి సో ఇలా వస్తుందండి. అంటే ఇక్కడ మనకి క్లోరోబెంజిన్కి కార్బన్ బాండ్ Cl ఈ బాండ్ లెంగ్త్ అండ్ ఈ బాండ్ లెంగ్త్ అంటే ఇక్కడ ఇది షార్టర్ దాన్ ఇక్కడ ఈ బాండ్ లెంగ్త్ అన్నాడు అండి. బికాస్ ఆఫ్ ఇది sp3 హైబ్రిడైజేషన్లో ఉంటుంది. ఇక్కడ ఈ హాలోజన్ అనేది sp2 హైబ్రిడైజేషన్లో sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్కి బాండింగ్లో వస్తుంది కనుక ఈ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుందండి. ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది కనుక బాండ్ లెంగ్త్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. కంపల్సరీ ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ ఏనండి. అంటే దట్ మీన్స్ ఈ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో సెకండ్ వన్ చూద్దామండి. సెకండ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ది Cl బాండ్ ఇన్ క్లోరోబెంజిన్ యాజ్ సమ్ డబుల్ బాండ్ క్యారెక్టర్ అన్నాడండి. సో ఇక్కడ క్లోరోబెంజిన్లో ఉండే క్లోరిన్ అనేది డబుల్ బాండ్ క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేస్తుంది అన్నాడు. చూద్దామండి. ఇది క్లోరోబెంజిన్ అండి. సో ఇక్కడ క్లోరోబెంజిన్ పైన మనకి ఏముంటుంది 3 లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఈ 3 లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని డబుల్ బాండెడ్ క్యారెక్టర్కి ఓకేనండి సో క్లోరిన్ అనేది యూజ్ చేస్తుంది. సో బై ది రిజల్ట్ మనకి క్లోరిన్ అనేది డబుల్ బాండ్స్ ఫామ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ క్లౌడ్స్ అనేవి దట్ మీన్స్ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి. మనకు నెంబర్ ఆఫ్ రెజోనెన్స్ స్ట్రక్చర్స్ కూడా మనం ఆల్రెడీ చదువుకున్నాం కదండి. సో ఇక్కడ మనకు డబుల్ బాండెడ్ క్యారెక్టర్ అనేది కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మనకి ఇది సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. ఓకేనా. థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దామండి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రీప్లేస్ క్లోరిన్ ఫ్రమ్ క్లోరోబెంజిన్ దెన్ ఓకేనండి దెన్ ఫ్రమ్ బెంజైల్ క్లోరైడ్ అన్నాడండి. ఓకేనా. సో ఇప్పుడు క్లోరోబెంజిన్ ఫస్ట్ వన్ ఏంటంటే క్లోరోబెంజిన్ తీసుకుందామండి. క్లోరోబెంజిన్ అండ్ బెంజైల్ క్లోరైడ్ అంటే మనకి ఏమొస్తుందండి CH2Cl. సో దీన్ని బెంజైల్ క్లోరైడ్ అంటాం. ఇక్కడ దిస్ క్లోరిన్ ఈజ్ బాండెడ్ టు sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అండ్ దిస్ క్లోరిన్ ఈజ్ బాండెడ్ టు sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. సో ఇక్కడ మనకు బాండ్ లెంగ్త్ అనేది షార్ట్ వస్తుందని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ అంటే ఫస్ట్ ఆప్షన్లో చెప్పుకున్నాం. సో అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే sp2 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యే కార్బన్కి బాండింగ్లో ఉంది కాబట్టి సో ఇక్కడ బాండ్ లెంగ్త్ అనేది షార్ట్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ ఈ క్లోరిన్ అనేది పార్షియల్లీ డబుల్ బాండెడ్ క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పుకున్నాం కనుక ఓకేనండి ఈ క్లోరిన్ అనేది దట్ మీన్స్ ఈజీగా న్యూక్లియోఫిలిక్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదంటే ఈ క్లోరిన్ అనేది చాలా ఈజీగా బ్రేక్ అవ్వడం అనేది ఈజీగా బ్రేక్ అవ్వదండి. సో దట్ ఈస్ ద రీజన్. సో ఇది మనకి రీప్లేస్ అయిపోతుందండి. ఒక న్యూక్లియోఫైల్తో చాలా ఈజీగా రీప్లేస్ అవుతుంది. బట్ ఇది డిఫికల్ట్ టు రీప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇది కూడా కరెక్టేనండి. సో ఇక్కడ Cl బాండ్ ఎల్కి బ్రోమోబెంజిన్ దట్ మీన్స్ క్లోరోబెంజిన్లో మనకి సి బాండ్ ఎల్ అనేది మెటా డైరెక్టింగ్ అని ఒక ఆప్షన్ కూడా ఇస్తాడండి. మెటా డైరెక్టింగ్ ఆప్షన్ ఇస్తాడు. అది రాంగ్ ఆప్షన్ అండి. అది ఎందుకంటే అక్కడ మనకి ఆర్థో అండ్ పారా పొజిషన్లో అది డైరెక్టింగ్ అవుతుంది. బట్ మెటా డైరెక్టింగ్ ఉండదు కనుక ఇన్ కేస్ ఆ ఆప్షన్ ఉంటే మనకి ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ అనేవి మనకు ఉండే ఆప్షన్ టిక్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ అబోవ్ ఆల్ స్టేట్మెంట్స్ కూడా కరెక్టే కనుక మనకి ఇక్కడ చూడండి ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని మనం టిక్ పెట్టుకోవచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఓకే ఇక్కడ ఎసర్షన్ అండ్ రీజన్ మోడల్ అండి. ఏ అండ్ ఆర్ మోడల్ మనకి ఇక్కడ ఈ బిట్ ఇస్తాడు చూడండి. ఇథైల్ క్లోరైడ్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ వినైల్ క్లోరైడ్ టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అండ్ రీజన్ ఏమన్నాడంటే వినైల్ గ్రూప్ ఈజ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అన్నాడండి. సో ఇక్కడ ఇథైల్ క్లోరైడ్ ఈజ్ మోర్ రియాక్టివ్. ఇథైల్ క్లోరైడ్ అనేది మోర్ రియాక్టివ్ దాన్ వినైల్ క్లోరైడ్ అన్నాడండి. ఇథైల్ క్లోరైడ్ అంటే మనకి ఏమొస్తుందండి ఇథైల్ క్లోరైడ్ కదండి C2H5Cl అండి. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ వినైల్ క్లోరైడ్ అంటే C డబుల్ బాండ్ C
ఓకేనండి. సో వినైల్ క్లోరైడ్ అంటే మనకి ఇలా వస్తుందండి. సో ఇక్కడ వాడు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి అంటే C2H5Cl ఈజ్ మోర్ రియాక్టివ్ టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ దెన్ ఓకేనండి వినైల్ క్లోరైడ్ అండి. సో ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ బికాస్ ఆఫ్ ఓకేనండి ఇన్ వినైల్ క్లోరైడ్ ఇన్ వినైల్ క్లోరైడ్ C bond Cl ఓకేనండి హ్యాస్ పార్షియల్లీ డబుల్ బాండెడ్ క్యారెక్టర్ డబుల్ బాండెడ్ క్యారెక్టర్ బికాస్ ఆఫ్ ఇక్కడ చూడండి. సో సింపుల్గా ఇక్కడ మనకి క్లోరిన్ దగ్గర ఎలక్ట్రాన్ పెయిర్ అనేది డబుల్ బాండ్ క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇలాగా అంటే మనకి ఇక్కడ కార్బన్ అనేది మైనస్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఓకేనా ఇక్కడ డబుల్ బాండ్ అనేది C బాండ్ డబుల్ బాండ్ Cl. సో ఇలా కూడా కన్వర్ట్ అవుతుందండి. మనకి ఇక్కడ డబుల్ బాండెడ్ క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి ఓకే ఈ బాండ్ బ్రేకేజ్ అనేది స్లో అయిపోతుంది. కనుక ఇథైల్ క్లోరైడ్లో ఉండే క్లోరిన్ అనేది ఇక్కడ మనకి ఇటువంటి సిచ్యువేషన్ అనేది లేదు కనుక సో డైరెక్ట్ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్కి బాండింగ్లో ఉంది కనుక ఇది ఈజీగా బ్రేక్ అయిపోతుందండి. సో అక్కడ అసర్షన్ అనేది కరెక్ట్ అండి. సో నెక్స్ట్ వన్ ఏంటి వినైల్ గ్రూప్ ఈజ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అన్నాడండి. వినైల్ గ్రూప్ ఈజ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా వినైల్ గ్రూప్. సో ఒక వినైల్ హ్యాలైడ్ని మనం అబ్జర్వ్ చేస్తే సో ఇన్ దిస్ హ్యాలైడ్ ఓకేనా క్లోరిన్ యాక్ట్స్ యాజ్ ఏ పార్షియల్లీ డబుల్ బాండెడ్ క్యారెక్టర్. సో ఇక్కడ క్లోరిన్ ఫార్మ్స్ పార్షియల్లీ డబుల్ బాండెడ్ విత్ కార్బన్ ఆటమ్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రేక్ రీప్లేస్ బై న్యూక్లియోఫైల్ అని చెప్పుకోవచ్చు. ఇది డిఫికల్ట్గా బ్రేక్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఇట్ ఈజ్ నాట్ ఏ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అండి. సో ఇది సో ఖచ్చితంగా మనకి స్టేట్మెంట్ అనేది సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. వినైల్ గ్రూప్ ఈజ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అన్నాడు. సో ఇట్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. సో మనకి ఇక్కడ ఈ రీజన్ అనేది రాంగ్ కనుక మనకు అందులో ఏ ఆప్షన్ వస్తుందంటే ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్ అనే ఆప్షన్ అనేది వస్తుందండి. అందులో థర్డ్ వన్ అండి. ఓకేనా నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ ఇథైల్ క్లోరైడ్ ఆన్ రిడక్షన్ విత్ ఓకేనండి రిడక్షన్ విత్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ గివ్స్ కాంపౌండ్ X అన్నాడండి. సో అదేంటో చూద్దామండి. ఇథైల్ క్లోరైడ్ C2H5Cl ఓకేనండి అండర్గో రిడక్షన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుందండి C2H6 అంటే దట్ మీన్స్ 2 హైడ్రోజన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయితే ప్లస్ మనకి ఏమొస్తుందంటే HCl ప్రోడక్ట్ అనేది వస్తుందండి. ఇది X అండి. సో నెక్స్ట్ ఏమన్నాడు ఎక్సాన్ క్లోరినేషన్ అంటే C2H6 ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు క్లోరినేషన్ విత్ 1 mole ఆఫ్ క్లోరిన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అండి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ లేదంటే ఆర్డినరీ టెంపరేచర్ అన్నాడు గివ్స్ Y అన్నాడండి. సో ఇక్కడ మనకి ఇది ఈ ఈథైల్ అనేది క్లోరినేషన్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇథైల్ క్లోరైడ్ అనేది వస్తుందండి. ఇథైల్ క్లోరైడ్ ప్లస్ HCl ఇథైల్ క్లోరైడ్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఇది Y అండి. సో మనకి ఇక్కడ ఇథైల్ క్లోరైడ్ ఎక్కడ మనకు వస్తుందో ఆప్షన్ టిక్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్లో ఇథైల్ క్లోరైడ్ ఉంది కదండి. సో ఇట్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ C2H5OH plus SOCl2 thionyl chloride in the presence of pyridine to form X plus Y plus Z. In this reaction X, Y, Z are respectively అన్నాడండి. సో ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ C2H5OH reacts with SOCl2 gives rise to in the presence of pyridine to form ethyl chloride C2H5Cl. 1 chlorine అనేది మనకు OH గ్రూప్లో యాడ్ చేయండి ఇథైల్ క్లోరైడ్ వస్తుంది. నెక్స్ట్ అనదర్ క్లోరిన్ అండ్ హైడ్రోజన్ కన్వర్టెడ్ ఇంటూ HCl ప్లస్ SO ప్లస్ O అనేది SO2గా కన్వర్ట్ అవుతుందండి. సో ఇది ఇథైల్ క్లోరైడ్ ప్లస్ HCl ప్లస్ SO2 అనేది మనకు వచ్చే ప్రోడక్ట్స్ అండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది చూడండి ఇథైల్ క్లోరైడ్ ప్లస్ SO2 ప్లస్ HCl అనేది మనకి సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇట్ ఈజ్ ఆ రైట్ ఆప్షన్. ఓకేనండి. సో స్టూడెంట్స్ ఇది మనకి థర్డ్ పార్ట్ అండి. నెక్స్ట్ పార్ట్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో మ్యాక్సిమం బిట్స్ అనేవి అయిపోయినట్టే. సో నెక్స్ట్ పార్ట్ కూడా మనకి సమ్ బిట్స్ అనేవి రిమైనింగ్ ఉండిపోయి వాటిని కూడా మీకు నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.